మీరు అర్ధరాత్రి పూట ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే హైదరాబాద్‌లో ఒక డెలివరీ బాయ్‌కి ఎదురైన ఈ సంఘటన వింటే జీవితంలో నైట్ టైమ్ ఫుడ్ ఆర్డర్ పెట్టరు. నైట్ షిఫ్ట్ చేసే డెలివరీ బాయ్స్ జాగ్రత్త. నగర శివార్లలో ఒంటరిగా ఉన్న బిల్డింగ్స్ నుండి ఆర్డర్స్ వస్తే క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే ఆ రాత్రి రాహుల్ చేసిన తప్పు అతని ప్రాణాల మీదకే తెచ్చింది. జొమాటో యాప్‌లో లొకేషన్ చూపిస్తుంది. కానీ నిజానికి ఆ బిల్డింగ్ 10 ఏళ్ల క్రితమే కాలి బూడిదైపోయింది. మరి ఆ రాత్రి డెలివరీ బాయ్‌కి బిర్యానీ ఆర్డర్ ఇచ్చింది ఎవరు? మరుసటి రోజు ఉదయం పోలీసులు ఆ స్పాట్‌కి వెళ్లి చూసేసరికి అక్కడ 404 నంబర్ రూమ్ కాదు కదా! అసలు ఆ బిల్డింగే కాలిపోయి ఉంది. మరి ఆ రాత్రి డెలివరీ బాయ్ చేతికి వచ్చిన ఆ మట్టి అంటిన, రక్తం అంటిన ₹100 నోట్లు ఎక్కడివి? ఈ నిజమైన సంఘటన వెనుక ఉన్న మిస్టరీ ఇప్పుడు తెలుసుకుందాం. గత 2 ఏళ్లుగా రాహుల్ నైట్ షిఫ్ట్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆ రోజు ఉదయం నుండి వరుసగా ఆర్డర్స్ చేస్తూనే ఉన్నాడు. దాదాపు 12 గంటల లాంగ్ డ్యూటీ చేశాడు ఆ రోజు. కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి, కళ్ళు నిద్రతో బరువెక్కుతున్నాయి. ఇక చాలు ఈ రోజుకి నా టార్గెట్ రీచ్ అయిపోయాను అని రూమ్‌కి వెళ్లి ప్రశాంతంగా పడుకోవాలి అనుకున్నాడు రాహుల్. తన పాకెట్‌లో నుండి స్మార్ట్ ఫోన్ బయటికి తీసి డెలివరీ యాప్ ఓపెన్ చేశాడు. అతనికి ఆ రోజు సంపాదన ₹1200 అని చూపిస్తుంది. కరెక్ట్‌గా గో ఆఫ్‌లైన్ బటన్ నొక్కబోయే లోపే ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది రాహుల్‌కి. నార్మల్‌గా అయితే రాహుల్ ఆ టైంలో ఆర్డర్ రిజెక్ట్ చేసేవాడే. కానీ ఆర్డర్ కేవలం ఒక్క బిర్యానీ ప్యాకెట్ మాత్రమే. అది కూడా హోటల్ కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. కానీ డెలివరీ లొకేషన్ మాత్రం సిటీకి చాలా దూరంగా ఉంది. నగర శివార్లలో ఉంది. అంత రాత్రి పూట అంత దూరం వెళ్ళడం రాహుల్‌కి అస్సలు ఇష్టం లేదు. పైగా ఆ ఏరియా చాలా నిర్మానుష్యంగా ఉంటుందని అతనికి ఆల్రెడీ తెలుసు. రాహుల్ ఫోన్ తీసుకొని ఆర్డర్ రిజెక్ట్ చేయబోయాడు. కానీ అతని కన్ను కస్టమర్ కింద స్పెషల్‌గా రాసిన కస్టమర్ నోట్ మీద పడింది. అందులో ఇలా రాసుంది. దయచేసి ఆర్డర్ త్వరగా తీసుకురండి. చాలా ఆకలిగా ఉంది. మీరు వస్తే ₹200 ఎక్స్‌ట్రా టిప్ ఇస్తాను. దయచేసి క్యాన్సిల్ చేయకండి అని కస్టమర్ నోట్ రాసి పెట్టాడు. ఆ ₹200 ఎక్స్‌ట్రా టిప్ ఇస్తామని చూడగానే రాహుల్ మనసు మారిపోయింది. వచ్చే నెల రూమ్ రెంట్ కట్టాలి. ఇంటికి కొద్దిగా డబ్బులు పంపాలి. ఒక 7 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఎక్స్‌ట్రా డబ్బులు వస్తాయి కదా అని ఆశపడ్డాడు. ఆ ఆశే అతని ప్రాణాల మీదకి తెస్తుందని ఆ క్షణంలో అతనికి తెలియదు. మనసులోని భయాన్ని పక్కన పెట్టి స్క్రీన్‌పై యాక్సెప్ట్ ఆర్డర్ అని నొక్కాడు. రాహుల్ వెంటనే బైక్ స్టార్ట్ చేసి హోటల్‌కి వెళ్ళాడు. కౌంటర్ దగ్గర వేడిగా పొగలు కక్కుతున్న బిర్యానీ ప్యాకెట్ తీసుకొని దాని వెనక డెలివరీ బ్యాగ్‌లో పెట్టుకొని జిప్ లాక్ చేశాడు. హోటల్ నుండి బిర్యానీ ప్యాకెట్ తీసుకొని రాహుల్ తన ప్రయాణం స్టార్ట్ చేశాడు. మొదటి 3 కిలోమీటర్లు బాగానే ఉంది. కానీ సిటీ లిమిట్స్ దాటిన తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. గూగుల్ మ్యాప్స్ అతన్ని ఒక పాత మట్టి రోడ్డు వైపు తీసుకెళ్తున్నాయి. అక్కడ ఒక స్ట్రీట్ లైట్ కూడా లేదు. కేవలం రాహుల్ బైక్ హెడ్‌లైట్ మాత్రమే ఉంది. చీకటిని చీల్చుకుంటూ వెళ్తున్నాడు. చుట్టూ ఉన్న పొడవైన చెట్లు, ముళ్ళ పొదలు మాత్రమే కనిపిస్తున్నాయి. చలి తీవ్రత పెరగడంతో రాహుల్ నోటి నుండి పొగ రావడం స్టార్ట్ అయింది. ఎంత వేగంగా వెళ్తే అంత త్వరగా ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు అనుకుంటూ బైక్ స్పీడ్ పెంచాడు. కరెక్ట్‌గా 15 నిమిషాల ప్రయాణం తర్వాత గూగుల్ మ్యాప్స్ నుండి ఒక వాయిస్ వచ్చింది. యూ హావ్ అరైవ్డ్ అట్ యువర్ డెస్టినేషన్ అని. రాహుల్ బైక్ ఆపి పైకి చూశాడు. ఎదురుగా ఉన్న ఆ దృశ్యం చూడగానే అతని ఒంట్లో తెలియని ఒక వణుకు పుట్టింది. ఎదురుగా ఒక పాత సగం కాలిపోయిన అపార్ట్మెంట్ ఉంది. అక్కడ కనీసం ఒక వాచ్‌మెన్ కూడా లేడు. అపార్ట్మెంట్ గేటు తుప్పు పట్టి సగం తెరుచుకొని ఉంది. చుట్టూ ఉన్న చెట్లపై నుండి కాకులు, గుడ్లగూబలు అరుపులు తప్ప మరే శబ్దము లేదు. రాహుల్ మనసులో ఏదో కీడు శంకించింది. అసలు ఆ పాడుబడిన బిల్డింగ్‌లో ఎవరుంటారు? అయినా ధైర్యం తెచ్చుకొని బైక్ ఆపి ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని బిల్డింగ్ లోపలికి అడుగుపెట్టాడు. యాప్‌లో చూస్తే 4థ్ ఫ్లోర్ రూమ్ నంబర్ 404 అని రాసుంది. లోపల ఉండే లిఫ్ట్ వైపు చూశాడు. కానీ అది తుప్పు పట్టి సగం తెరుచుకొని ఘోరంగా ఉంది. కరెంట్ కూడా లేకపోవడంతో అంతా భయంకరమైన చీకటిలో ఉంది అపార్ట్మెంట్. దాంతో అతను మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశాడు. మొదటి ఫ్లోర్ దాటుతుంటే వింతైన నిశ్శబ్దం ఆవరించింది. రెండో ఫ్లోర్‌కి వచ్చేసరికి ఎక్కడో దూరం నుండి ఒక చిన్న పాప ఏడుస్తున్నట్లు చాలా చిన్నగా వినిపిస్తుంది. రాహుల్ గుండె వేగం పెరిగింది. వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. తన భ్రమేమో అనుకొని ముందుకు సాగాడు. థర్డ్ ఫ్లోర్ వచ్చేసరికి గాలి ఒక్కసారిగా చాలా చల్లగా మారింది. వాతావరణం అంతా ఒక రకమైన కుళ్ళిపోయిన వస్తువు వాసనతో నిండిపోయింది. ఆ వాసన భరించలేక రాహుల్ ముక్కు మూసుకొని అలాగే చిన్నగా వెళ్తున్నాడు. చివరికి 4థ్ ఫ్లోర్ అంతస్తుకు చేరుకున్నాడు. అక్కడ కారిడార్ అంతా బూజు పట్టి నేలపై ఎండుటాకులతో నిండి ఉంది. ఆ అపార్ట్మెంట్ 4థ్ ఫ్లోర్‌లో ఎండిపోయిన ఆకులు ఎలా వచ్చాయో అతనికి అర్థం కాలేదు. నడుస్తుంటే కాళ్ళ క్రింద ఆ ఆకులు నలిగిన శబ్దం ఆ నిశ్శబ్దంలో చాలా గట్టిగా వినిపిస్తుంది. కారిడార్ చివరలో 404 నంబర్ రూమ్ ఉంది. రాహుల్ రూమ్ ముందుకు వెళ్లి తలుపు తట్టాడు. లోపల నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దాంతో కస్టమర్‌కి కాల్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతుంది. కానీ విచిత్రంగా ఆ రింగ్‌టోన్ రూమ్ లోపల నుండి కాకుండా కారిడార్ చివర ఉన్న ఒక చీకటి మూల నుండి వినిపించింది. రాహుల్ భయంతో వణుకుతూ అటువైపు టార్చ్ లైట్ వేశాడు. అక్కడ ఎవరూ లేరు. కానీ రింగ్‌టోన్ మాత్రం కంటిన్యూగా వస్తూనే ఉంది. సరిగ్గా అప్పుడే రూమ్ నంబర్ 404 తలుపు చాలా నెమ్మదిగా తెరుచుకుంది. లోపల ఘోరమైన చీకటి. ఒక ముసలావిడ తలుపు సగం తెరిచి నిలబడి ఉంది. ఆమె వేసుకున్న తెల్లటి చీర రక్తం మరకతో మురికిగా ఉంది. చాలా బరువైన వాయిస్‌తో ఆర్డర్ తెచ్చావా బాబు అని రాహుల్‌ని అడిగింది. రాహుల్ తడబడుతూ అవునమ్మా బిర్యానీ ఆర్డర్ తీసుకొచ్చాను అని అన్నాడు. ఆ టేబుల్ మీద పెట్టేసి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళు అని ఆమె చెప్పింది. లోపల ఉన్న ఒక పాత చెక్క టేబుల్ వైపు చూపిస్తూ చీకట్లో వెళ్ళిపోయింది. రాహుల్ భయపడుతూనే లోపలికి అడుగుపెట్టాడు. రూమ్ అంతా వింతైన పాత వస్తువులు, గోడ నిండా పగిలిన అద్దాలు ఉన్నాయి. టేబుల్ మీద ఆర్డర్ పెట్టి అక్కడ ఉన్న ₹100 నోటు తీసుకున్నాడు. కానీ ఆ నోట్లు పట్టుకోగానే అతనికి ఏదో తేడా కొట్టింది. అవి చాలా పాత కాలపు నోట్లు. వాటిపైన మట్టి అలాగే ఎండిపోయిన రక్తం అంటుకొని ఉన్నాయి. భయంతో రాహుల్ వెనక్కి తిరిగాడు. కానీ అప్పటికే ఆ ముసలావిడ తలుపు దగ్గర లేదు. రూమ్ లోపల ఒక మూలన కింద కూర్చొని ఉంది. ఆమె ఏం చేస్తుందో చూసిన రాహుల్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఆమె రాహుల్ తెచ్చిన బిర్యానీ ప్యాకెట్ పక్కన పడేసి నేల మీద పడి ఉన్న కొన్ని కుక్క ఎముకలను, పచ్చి మాంసాన్ని తింటుంది. ఆమె నోటి చుట్టూ రక్తం కారుతుంది. రాహుల్ భయంతో గట్టిగా అరిచాడు. ఆ శబ్దానికి ఆమె తల నెమ్మదిగా 180 డిగ్రీస్ చుట్టూ వెనక్కి తిప్పింది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. అందులో మనుషుల కళ్ళల్లో ఉండే గుడ్డు కూడా లేదు.
లేదు. ఆ ముసలావిడ "నువ్వు కూడా ఇక్కడే ఉండిపో బాబు" అంటూ వికృతంగా నవ్వుతూ రాహుల్ వైపు చూస్తూ నిదానంగా గాల్లో పైకి లేసి అలాగే రాహుల్ వైపు ముందుకు గాల్లో తేలుతూ వస్తుంది. రాహుల్ ఇక ఆలస్యం చేయలేదు. చేతిలో ఉన్న ఫోన్ అలాగే డబ్బులు అక్కడే పడేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు పరిగెత్తాడు. మెట్లు ఎలా దిగాడో అతనికే తెలియదు. వెనక నుండి ఆమె నవ్వుతున్న శబ్దాలు, వికృతమైన అరుపులు బిల్డింగ్ అంతా వినిపిస్తున్నాయి. కిందకు రాగానే అతని బైక్ స్టార్ట్ చేయడానికి ట్రై చేశాడు. వెనక్కి తిరిగి చూస్తే అపార్ట్మెంట్ 4వ అంతస్తు కిటికీ నుండి ఆ ముసలావిడ కింద ఉన్న రాహుల్ వైపు చూస్తూ ఘోరంగా నవ్వుతుంది. చివరకు బైక్ స్టార్ట్ అయింది. రాహుల్ వెనక్కి తిరిగి చూడకుండా మెయిన్ రోడ్ వచ్చే వరకు బైక్‌ను 100 స్పీడ్‌లో డ్రైవ్ చేస్తున్నాడు. ఒక టీ స్టాల్ దగ్గర బైక్ ఆపి అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. మరుసటి రోజు ఉదయం పోలీసులు అలాగే కంపెనీ డెలివరీ మేనేజర్ రాహుల్‌ని విచారించారు. రాహుల్ జరిగినదంతా చెప్పాడు. పోలీసులు అలాగే డెలివరీ మేనేజర్ రాహుల్‌ని తీసుకొని ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్లారు. కానీ అక్కడ చూసిన దృశ్యం రాహుల్‌ని మరింత షాక్‌కి గురిచేసింది. ఆ బిల్డింగ్ చుట్టూ పెద్ద పెద్ద చెట్లున్నాయి. లోపలికి వెళ్లి చూస్తే అది దాదాపు 10 ఏళ్ల క్రితమే షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలిపోయిన పాడుబడిన బిల్డింగ్. అక్కడ కరెంట్ కూడా లేదు. అసలు మనుషులు ఉండే పరిస్థితే లేదు. కస్టమర్ చెప్పిన రూమ్ నంబర్ 404 అనేది పూర్తిగా బూడిదైపోయింది. కానీ విచిత్రంగా ఆ బూడిద మధ్యలో రాహుల్ తెచ్చుకున్న డెలివరీ బ్యాగ్, అతను పడేసిన ఫోన్, అలాగే అతను పడేసిన డబ్బులు పూర్తిగా కాలిపోయి ఉన్నాయి. మరి రాత్రి ఆర్డర్ తీసుకుంది ఎవరు? రాహుల్ చేతికి రక్తం అంటిన నోట్లు ఇచ్చింది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఆ సంఘటన జరిగిన తర్వాత రాహుల్ మానసిక స్థితి తప్పి నెల రోజుల పాటు హాస్పిటల్‌లో ఉన్నాడు. ఇప్పటికీ నైట్ టైం బయటకు రావాలంటే అతను వణికిపోతున్నాడు. రాత్రి వేళలో ఒంటరిగా డెలివరీ చేసే ప్రతి ఒక్కరికి ఈ సంఘటన ఒక హెచ్చరిక. ఈ ఘటన జరిగి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ 404 నంబర్ రూమ్ మిస్టరీకి సమాధానం దొరకలేదు. పోలీసులు దీన్ని ఒక మిస్టరీగా వదిలేశారు. కానీ రాహుల్ మాత్రం ఆ భయం నుండి ఇప్పటికీ కోలుకోలేకపోయాడు. ఇలాంటి సంఘటనలు కేవలం రాహుల్‌కి కాదు, అర్ధరాత్రి వేళలో ఒంటరిగా ప్రయాణించే ఎంతోమంది డెలివరీ బాయ్స్‌కి నగర శివార్లలో ఎదురవుతూనే ఉన్నాయి. చాలామంది ఉద్యోగాలు పోతాయనే భయంతోనో లేదా జనాలు నమ్మరనే ఉద్దేశంతోనే బయట చెప్పుకోలేరు అంతే. ఇక చివరగా ఒక్క విషయం, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఎప్పుడైనా ఇక మీదట ఎప్పుడైనా అర్ధరాత్రి పూట ఆకలి వేసి ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటే పెట్టిన తర్వాత ఒక్కసారి డెలివరీ బాయ్ యాక్సెప్ట్ చేసిన డెలివరీ బాయ్ యొక్క ప్రొఫైల్ చెక్ చేసుకోండి. ప్రొఫైల్ పిక్చర్ అలాగే అతని పేరు రాహుల్ అని ఉంటే ఒక్కసారి ఆలోచించండి ఆర్డర్ తీసుకునే ముందు. ఎందుకంటే ఆ రాత్రి పాడుబడిన బిల్డింగ్ నుండి పారిపోయింది రాహుల్ ప్రాణాలతోనా? లేక కేవలం అతని ఆత్మ మాత్రమేనా? అనే దానికి ఇప్పటికీ ఎలాంటి గ్యారంటీ లేదు.